హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్ చేశాడు. ఏదైతే సిగాచి పరిశ్రమలో చనిపోయినటువంటి బాధితులకి మీరు ₹1,00,00,000 పరిహారం ఇస్తే నేను రాజీనామా చేస్తా, మీరు సిద్ధమా అంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి సిగాచి ఏదైతే పాశమైలంలోని సిగాచి పరిశ్రమలో ఒక భారీ పేలుళ్లు సంభవిస్తే అర్ధరాత్రి పూట భారీ పేలుళ్లు సంభవిస్తే అందులో దాదాపు 54 మందికి పైగా కూడా అందులో చనిపోయారు. చనిపోయిన వాళ్ళ యొక్క మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తికి ₹1,00,00,000 అందిస్తామని చెప్పేసి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇప్పటికీ కూడా వాళ్ళెవరికీ కూడా ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళ గురించి మళ్ళీ చర్చించే పాపన కావచ్చు, కనీసం పట్టించుకునే పాపన పోవట్లేదు కాంగ్రెస్ పార్టీ. మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా కనీసం వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తే అన్నా ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను, మీరు సిద్ధమా అంటూ కూడా రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక పెద్ద ఎత్తున సవాల్ కూడా విసిరిన పరిస్థితి. అయితే ఇతను మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించి ఇస్నాపూర్‌లో మాట్లాడుతూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇవ్వట్లేదు. 420 హామీలు ఇవ్వట్లేదు. 6 గ్యారంటీలు అన్నారు. అవి కూడా ఏవి కూడా చేయట్లేదు. దీనికి సంబంధించి ఆర్టీసీ బస్ ఒకటి ఫ్రీగా పెట్టి దీనికి సంబంధించి ఆడవాళ్ళకి కొట్లాడ పెడతా ఉన్నాడు. ఏదో రుణమాఫీ చేసి దానికి సంబంధించి రైతు బంధు కావచ్చు, రైతు బీమా అన్ని కూడా బంద్ చేసేసారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు, స్కీమ్స్ అన్నిటిని కూడా లేకుండా చేసేటువంటి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఓన్లీ మాటలు మాత్రమే చెప్తున్నాడు తప్ప ఎటువంటి చేతలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఆ పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్న క్రమంలో ఏదైతే మీరు సిగాచి పరిశ్రమకు సంబంధించి 54 మంది చనిపోతే వాళ్ళకి మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చనిపోయిన ఒక్కొక్కరి చొప్పున 54 కోట్లు అంటే ఒకరికి కోటి చొప్పున ఇస్తామని ప్రకటించి కనీసం వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇచ్చిన పాపాన ఓలే. ఎప్పుడు ఈ హామీల విషయం ఈ విధంగా ఉందని మేము అనుకుంటే కనీసం చనిపోయిన కుటుంబాలకు కూడా ఏ ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చిన పాపాన బోలే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇంతేనా అంటూ కూడా ధ్వజమెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వచ్చే ఏడాది మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ కేసీఆర్ సీఎంగా వస్తాడు. వచ్చిన తర్వాత సిగాచి కావచ్చు, ఇతర పరిశ్రమలు ఎటువంటి ప్రమాదాలు జరిగినాయి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఇచ్చినటువంటి స్కీమ్లు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ సీఎం కాబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 20-30 సంవత్సరాలు వెనకకు వెళ్ళబోతుందని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా హాట్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ కూడా, కేంద్ర బీజేపీ కూడా ఎప్పుడు ఈ మధ్యతరగతి బీదలకు వ్యతిరేకంగానే ఉంటుంది. అసలు ఏ ఒక్క మధ్యతరగతి బీదలకు కూడా ఎటువంటివి కూడా ప్రకటించకపోవడం కూడా చాలా ఇది బీజేపీ అనేది ఇండియాలో నిజంగా ప్రజలందరికీ వ్యతిరేకంగా కనిపిస్తా ఉంది. మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు, బీదలకు ఏ విధంగా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడం కూడా నిజంగా చాలా సిగ్గుచేటు అని కూడా వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏ తోవలో వెళ్తా ఉందో ఇక్కడ బీజేపీ కూడా అదే తోవలో వెళ్తా ఉంది. తెలంగాణ ప్రజలకి కనీసం బడ్జెట్ లో రూపాయి ఇవ్వకపోవడం, కనీసం వాళ్ళకి ఉద్యోగాల విషయంలో సహాయం చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో సహాయం చేయట్లేదు. కనీసం బీజేపీ ప్రభుత్వమైన కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళు కేంద్రం తరపున ఏమైనా ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తే మధ్య తరగతి వాళ్ళకు కావచ్చు, అలాగే పేదలకు ఇక్కడ కూడా నిరాశ ఏర్పడతా ఉంది. రెండు పార్టీలు ఒకటే వైఖరిని చూపిస్తా ఉన్నాయి. వీళ్ళందరూ మధ్యతరగతి పేదలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి ఇస్నాపూర్ సంబంధించినటువంటి ఆ మున్సిపల్ ఎన్నికల్లో మాట్లాడుతూ, అలాగే సిగాచి పరిశ్రమలో నిజంగా మీరు ₹1,00,00,000 ఇస్తే ఇచ్చిన వెంటనే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఒక హాట్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. నిజంగా ఈ కామెంట్స్ ని రేవంత్ రెడ్డి తీసుకునే అవసరం ఉందా? నిజంగా దీనికి సంబంధించి రాజీనామా చేస్తారు ఒక నిజంగా చనిపోయినటువంటి కుటుంబాలకు కావచ్చు, ఆ మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 ప్రకటిస్తే ప్రభుత్వం ఇతని సవాల్ను విసిరి దాన్ని స్వీకరించి నిజంగా ఆ ప్రభుత్వం ఆ డబ్బులు ప్రకటిస్తే మరి నిజంగా రాజీనామాకి సిద్ధంగా ఉండబోతున్నాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సర్వత్రా ఎదురు చూస్తా ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి దీన్ని సవాల్ని తీసుకొని నిజంగా చేసే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఇది కూడా దాన్ని మళ్ళీ ఆ పక్కనటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి పూర్తిగా చాలా మంది అయితే ఎదురు చూస్తారు. నిజంగా ఇది ఒక పెద్ద సవాల్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ₹1,00,00,000 ఒక్కో వ్యక్తికి 54 మందికి 50 కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు ఈ ప్రభుత్వానికి. కానీ ఇప్పటికే డబ్బులు లేవు, గండి పడిపోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లలో కుంభకోణం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, అలాగే కాళేశ్వరం విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున ఇష్టానురీతిగా కట్టుకుంటూ పోయి వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ లో డబ్బులని దాచుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్తూ వస్తున్న పరిస్థితి. అదే అదునుగా దీనికి సంబంధించి ఈ 54 కోట్లు 54 కుటుంబాలకి మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే డబ్బులు లేవు, ఇప్పటికే నన్ను ఒక దొంగలా చూస్తున్నారు, అప్పు పుట్టట్టే అని చెప్పి చాలాసార్లు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఇదే అంశాన్ని మాట్లాడుతున్న క్రమంలో మన డబ్బులు ఈ విధంగా ఈ సిగాజీ సంబంధించిన పరిశ్రమకు ఇచ్చేటువంటి అవకాశం దాదాపు ఈ సిగాజీ సంబంధించినటువంటి ఇష్యూ జరిగి కూడా దాదాపు సంవత్సరం కూడా కావస్తుంది. సంబంధించి పోయిన ఏడాది జూన్లో ఇష్యూ జరిగితే ఇప్పటికీ కూడా ఒక చిల్లిగవ్వ కూడా వాళ్ళు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిజంగా ఎందుకు వాళ్ళ దగ్గరకు హామీ ఇచ్చారు, ప్రభుత్వం మాకు ఏదో చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసారు. కానీ వాళ్ళకు కూడా మళ్ళీ నిరాశ చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 30-40 ఏళ్లుగా ఈ
పెద్ద ఎత్తున కూడా పరిపాలన చేసి కూడా మళ్ళీ అదే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజలంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే వస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తారు. ఖచ్చితంగా మళ్ళీ 30, 40 సంవత్సరాలు వెనుకబడిపోతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు కావచ్చు, మళ్ళీ 20 సంవత్సరాల వరకైనా కేసీఆరే సీఎం కాబోతా ఉన్నాడు. ప్రజలందరికీ కూడా మధ్యతరగతి పేదలందరికీ కూడా పెద్ద ఎత్తున మంచి మంచి హామీలు, స్కీమ్‌లతో ముందుకు రాబోతా ఉన్నామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హాట్ కామెంట్ చేసి నిజంగా ఆ కామెంట్స్‌ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ స్వీకరించి నిజంగా వాళ్ళకు అమౌంట్‌ని ప్రకటిస్తే ₹1,00,00,000 వాళ్ళకు ఇస్తే, విరాళం ప్రకటిస్తే ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుందని చెప్పేసి కూడా ప్రజలంతా సర్వత్రా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి.